హాయ్, నేను బతుల్ ప్రసాద్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్. ప్రస్తుతం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వివాదం రగులుకుంటుంది. అదేంటంటే వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్లో వారం వరకు అసలు రివ్యూలు పెట్టకుండా ఉండేటట్టు ఒక ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛాంబర్కు పూర్తి రైట్స్ ఇచ్చిందని, పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని తెలుస్తుంది. రివ్యూస్ రాస్తే లీగల్ యాక్షన్కు ప్లాన్ చేస్తామని కేరళ కోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని ఒక టాక్ నడుస్తూ ఉంది. విషయం ఏంటంటే గతంలో సినిమా రివ్యూలు, అప్పుడు ప్రింట్ మీడియా ఉన్నప్పుడు సినిమా రివ్యూలు వారం తర్వాత వచ్చేటి. అంటే ఒక శుక్రవారం రిలీజ్ అయిందనుకో, మళ్ళీ గురువారం ఆ టైంకల్లా రివ్యూ వచ్చేది. ఎందుకంటే ఆ పత్రికలు ప్రింట్ అయ్యి రావడానికి కొంచెం టైం పట్టేది. ఇప్పుడు సాంకేతికత పెరిగింది. దానివల్ల ఏమైంది, వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సినిమా ఫస్ట్ షో వేయగానే వెంటనే కొందరైతే థియేటర్లో నుంచి పెట్టి చేస్తున్నారు రివ్యూలు. ఈ రివ్యూస్ కారణంగా సినిమాలు సరిగా ఆడడం లేదు, ఈ రివ్యూస్ దెబ్బ కొడుతున్నాయి అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకొచ్చేది ఏంటంటే వీటికంటే ప్రమాదకరమైంది, ఈ రివ్యూస్ కంటే ప్రమాదకరమైనవి కొన్ని ఉన్నాయి. అది పైరసీ. ఆ పైరసీని ఆపడం లేదు. చాలా అంటే వాటి పేరు చెప్పకూడదు, కానీ చాలా మాధ్యమాల్లో సినిమా రిలీజ్కు ముందే వచ్చేస్తున్నాయి, అక్కడ రిలీజ్ అవుతున్నాయి. దాన్ని అరికట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వాడు ఒక ఛానల్, ఒక వెబ్సైట్ వాడు, అతను ఎక్కడో అంటే ఈ చట్టాలేవిని వర్తించని ఒక దేశంలో ఉంటాడు. దేశంలో ఉండి ఆ దేశం నుంచి ఈ పైరసీలు చేస్తుంటాడు. పైరసీలు చేసి సినిమా అక్కడ థియేటర్లు రిలీజ్ అయితేనే మనోడు రిలీజ్ చేస్తాడు. థియేటర్కి పోవాల్సిన అవసరం లేదు, అందరూ అందులో చూస్తున్నారు అనమాట. వీటిని అరికట్టలేరు. నిజానికి నిర్మాతకు నష్టమైందంటే అలాంటి మాధ్యమాల్లో ఆ సినిమా రిలీజ్ కావడమే. దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి, కానీ ఈ రివ్యూల వల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ రివ్యూ చూసి ఈ రివ్యూలో రాసే వాళ్ళు ఎలా ఉంటున్నారంటే, ఒక కులానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కులస్తుడైన హీరో సినిమాకైతే ఆహా ఓహో అని రాస్తున్నారు, వేరే కులస్తుడైతే అతనికి ఆ దారుణంగా ఉంది, అది ఉందని, అలాంటి అనారోగ్యకరమైన రివ్యూలు స్టార్ట్ అయినాయి. దానివల్ల నష్టమే. ఏదేమన్నా ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిదే అని సినిమా వర్గాలు అంటున్నారు.